నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో మాతా శిశు మరణాల గురించి సబ్ కమిటీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా జూలైలో జరిగిన మాతృమరణం మరియు జూన్లో జరిగిన 5 శిశు మరణాల గురించి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఇక మీదట మాతా శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకుని క్షేత్రస్థాయిలో కూడా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో DCHS సూర్యనారాయణ, గైనకాలజిస్ట్ మాధవి కళ్యాణి, చిన్నపిల్లల వైద్య నిపుణులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖల పనితీరుపై జిల్లా వైద్యాధికారులు, ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, PHC డాక్టర్లు, సూపర్వైజర్లు, CDPలు, ANMలు, ఆశా వర్కర్లతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రుల ప్రసవాలు, మాతా శిశు ఆరోగ్యం, గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి తదితర అంశాలపై సమీక్ష చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ, పేద ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశమని, మీరు అందించే సేవల ద్వారా పేద ప్రజల నమ్మకాన్ని పొందాలని, అప్పుడే వారు మీ వద్దకు వచ్చి వైద్యం చేయించుకుంటారని అన్నారు. ఎలిజిబుల్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండాలి. whenever the women in the family misses her periods, that need to be recorded in our records. ఇది తర్వాత ఫాలో అప్ చేయాలి. తర్వాత అందులో if any risky pregnancies, most of these women are going for cesarean sections, but all of them will come under risky pregnancies only. Other than this, if they are having any other health issues, like major health issues, if they are height, weight, any problems, if they are anemic, all of them come under high risk pregnancies. వాటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి all the medical officers are requested to focus on this item of work. This MCH, mother and child health, is the most priority for our department. You all know that at the cost of repetition and repeating, the government of India, government of AP are spending thousands of crores of rupees on this item of work. Women, child welfare and health department కూడా భీమవరం రవాణా వ్యవస్థకు పెనుముప్పుగా పరిగణించిన ఆటోమేటిక్ ఫిట్నెస్ టెస్టింగ్ సిస్టమ్ ATSను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఉపసంహరించాలని ఏపీ టాక్సీ ఓనర్స్ కమ్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా లారీ, టాక్సీ, గూడ్స్ వ్యాన్, ఆటో తదితర అసోసియేషన్ ప్రతినిధుల జాయింట్ యాక్షన్ కమిటీ భీమవరం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ మాట్లాడుతూ, అనుభవపూర్వకంగా ATS ప్రక్రియ విఫలం అయిందన్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఇటువంటి స్పందన లేకపోవడం వలన వాహనాలకు ముప్పు వాటిల్లుతుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫిట్నెస్కు సంబంధించినటువంటిది అంటే ATS ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ని ప్రైవేటు పరంకి అప్పగించడం వల్ల మరి ఈ రాష్ట్రంలో ఒక 3-4 జిల్లాల్లో ఈ యొక్క ఫిట్నెస్ సెంటర్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దానివల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక కంప్యూటర్లో పెద్ద ఒక మిషనరీని తీసుకొచ్చి అందులో వెహికల్ ఎక్కిస్తుంటే టైర్లు పేలిపోవడం, అలాగే ఇంజిన్ కూడా సీజ్ అయిపోవడం కూడా సంఘటనలు జరిగినాయి. అలాగే మరి పోలీసు వారు కూడా ఆ ప్రైవేటు ఫరం సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి సెటిల్ చేసి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈవేళ మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం. ఎందుకంటే ఈ ఫిట్నెస్ అనేది ఆ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు MV ఇన్స్పెక్టర్లు, వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, మరి వాహనానికి ఒక సామర్థ్యాన్ని వాళ్ళు తెలుసుకోగలిగినటువంటి వ్యక్తులు MV ఇన్స్పెక్టర్లు. అటువంటి వాళ్ళని మానేసి ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి మరి ఫిట్నెస్ సెంటర్ అనేది పెట్టడం చాలా మరి బాధాకరమైన విషయం.
అదే కాకుండా దీనివల్ల మేము జీవించే హక్కు కూడా మాకు భంగం కలుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఏదైతే పాత పద్ధతిలో ఎంబీ ఇన్స్పెక్టర్లు చేసేవారో ఆ పాత పద్ధతినే కొనసాగించాలని చెప్పేసి ఈవేళ మేము డిమాండ్ చేస్తున్నాం. మంగళవారం కలెక్టరేట్లోని డిఆర్ఓ చంబర్ నందు డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్ల అధ్యక్షతన కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్వీస్ కొనసాగింపుపై తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, అటానమస్ బాలికల కళాశాల, భీమవరం, గణపవరం, దుంపగడప ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపల్తో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు సర్వీస్ ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్లను వారు పనిచేస్తున్న కళాశాలలోనే కొనసాగించేలా నిర్ణయించారని, 5 సంవత్సరాలు పైబడి సర్వీస్ పూర్తి చేసుకున్న అధ్యాపకులను ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ అభ్యర్థన మేరకు అదే కళాశాలల్లో తిరిగి కొనసాగించేలా నిర్ణయించామని అన్నారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు చదువుకునే ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకులు మంచి చదువును అందించి ప్రయోజకులను చేయాలని కోరారు. రైతులు ఊడ్పుల దశలోనే కాంప్లెక్స్ ఎరువులు దమ్ములో వేసుకోవాలని అత్తిలి వ్యవసాయాధికారి టికే రాజేష్ తెలిపారు. అత్తిలి మండలం కంచుమర్రి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆగస్టు 15లోగా బీమా చెల్లించాలని, బ్యాంకు ద్వారా అప్పు తీసుకున్న వారు తప్ప మిగిలిన వారు రైతు సేవా కేంద్రం వద్ద గాని, మీ సేవా కేంద్రం వద్ద గాని ప్రీమియం చెల్లించి ప్రయోజనం పొందాలని కోరారు. కంచుమర్రి సర్పంచ్ పెన్నెత్స వెంకటకృష్ణంరాజు, మంచిలి సొసైటీ అధ్యక్షుడు ఇందుకూరి వెంకట సుబ్బరాజు, విఏఏలు, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం దగ్గరలోని సోమాలమ్మ అమ్మవారికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పసుపు, కుంకుమ, స్వీట్లు, పలు రకాల పండ్లు సారెగా సమర్పించారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పరిమి వెంకన్నబాబు 60వ జన్మదినోత్సవాన్ని ఆయన నివాసమైన పరిమి టవర్స్ లో ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో వెంకన్నబాబు అభిమానులు, నాయకులు, ఇతరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుట్టినరోజు కేకును కోసి అందరికీ పంచారు. Sir,
నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తాగునీటి పథకాలకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణమే పనులు చేపట్టాలని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామీణ మంచినీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమీక్ష చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ గ్రాంట్ లో వాటర్ గ్రిడ్ పనులకు సంబంధించి 1400 కోట్ల రూపాయల అంచనా వేయగా సుమారు 250 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. అత్తిలి మండలంలో సుమారు 4.5 కోట్లు, ఇరగవరం మండలంలో 49 లక్షలతో జల్ జీవన్ మిషన్ ద్వారా పనులు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ నిధుల్లో సుమారు 1 కోటి వ్యయంతో త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. తణుకు గోట్లవారి వీధిలో గల రామాలయంలో అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా శాకంబరిగా అలంకరించారు. వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలతో విశేషంగా అలంకరణ చేసి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరతో కావడిని సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీసుకోండి అడ్రస్ చెప్పండి. రామాలయం అంటారు అంతేనండి. అది కంటి వేరే ఉన్నాడు. అస్తావస్థాన్ని బాగా ఆడ తీసుకున్నాం అందరూ అందరూ ఇదిలో ఉన్నాయి. మీ ప్రాంతాలు గోట్లవారి వీధిలో శ్రీరామాలయం సర్పసింహాచలం గారి రామాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకంబరి అవతారం వేసాము. అమ్మవారికి అందరి కృప ఉండాలని సార్ తీసుకొచ్చి పెట్టారు. సాయంత్రం అందరికీ వితరణ చేస్తాము. అలాగే ప్రతి శుక్రవారం, సోమవారం కూడా భగవద్గీత, లలిత శాస్త్రం, విష్ణు శాస్త్రం నేర్పుతున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మహిళలు ఎవరైనా సరే వచ్చి నేర్చుకోవచ్చు. ఆల్ ఇండియా స్వర్ణకార సంఘ ప్రధాన కార్యదర్శి బంగారు పని వారి కోసం గోల్డ్ కంట్రోల్ యాక్ట్ కోసం అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అనిల్ బస్ వర్ధంతి సందర్భంగా తణుకు స్వర్ణకార సంఘ అధ్యక్షుడు నాగపల్లి సాంబశివరావు అధ్యక్షతన స్వర్ణకార బజార్లో వర్ధంతి సభ నిర్వహించారు. అనిల్ బస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పట్టణ స్వర్ణకార సంఘ కోశాధికారి వెండి శ్రీను మాట్లాడుతూ బంగారు వృత్తిలో పనిచేసుకుంటున్నామంటే ఆయన చేసిన నిరాహార దీక్ష వల్లే సాధ్యమైందని తెలిపారు. పట్టణ స్వర్ణకారుల గౌరవ అధ్యక్షులు సొంటియాం లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి కోర్మిలి సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.